రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల సంక్షేమం విషయంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేత సమీర్ ఖాన్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మైనారిటీ వర్గాలకు అనేక హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముస్లిం సమాజానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి పెండింగ్ లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఈ ఏడాది సుమారు 1980 మంది హజ్ యాత్రకు వెళ్లగా కేవలం 330 మందికి మాత్రమే సబ్సిడీ అందిందని సమీర్ ఖాన్ పేర్కొన్నారు. మైనారిటీల హక్కులు, సంక్షేమం, గౌరవం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అక్క చెల్లెమ్మల ప్రతి ఒక్కరికి రాఖీ బంధన్ శుభాకాంక్షలు. గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో పవిత్రంగా భావించే మా మక్కా మదీనా ప్రతి సంవత్సరం మక్కాకు పోతూ ఉంటారు. మక్కాకి మన ప్రార్థనలు ఆడ హజ్ యాత్రకు పోయి 40 రోజులు ఉంటాం. ప్రతిసారి గవర్నమెంట్ దానికి సబ్సిడీ అనేది కేటాయిస్తుంది. ఈ సంవత్సరం హజ్ యాత్రికులందరికీ నేను చంద్రబాబు నాయుడు గారు అందరికీ సబ్సిడీ ఇచ్చేస్తానని చెప్పినారు. 1980 మంది మన రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హజ్ యాత్రికులు పోయారు. సబ్సిడీ ఇచ్చింది ఎంత తెలుసా? ఎంతమందికి తెలుసా? 330 మందికి. ఆఖరికి మక్కాకు హజ్కు పోయి ప్రార్థనలు చేసే మందిరాన్ని దగ్గర పోయే దాని దగ్గర కూడా అబద్ధాలు చెప్పే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పదలుచుకుంటుండా. ఈరోజు ముస్లింలకి మేము అండగా ఉన్నాం, మైనారిటీలకి మనం అండగా ఉన్నాం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు ఆయన కొడుకు లోకేష్ గారు అబద్ధాల రాజకీయాలు చేసే పరిస్థితి. వీళ్ళు హజ్ యాత్రకి పోయే వాళ్ళకి సబ్సిడీ కూడా ఇయ్యని పరిస్థితి. 330 మందికి ఇచ్చారు. 330 మందికి 1980 మంది పోతే అది ఈ తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్తా ఉండేది ముస్లింల సోదరులు. ఈరోజు నేను అడగదలుచుకుంటున్నా, మా నెల్లూరు జిల్లా నుంచి ఇన్ఛార్జ్ మంత్రిగా ఫరూక్ భాయ్ ఉండారు. అదేవిధంగా స్టేట్ చైర్మన్ గా షేక్ అబ్దుల్ అజీజ్ భాయ్ ఉండారు. ఏ లాభం? ఏం చేశారని మీరు ఎవరికైనా మా నెల్లూరు జిల్లా నుంచి ఉర్దూ అకాడమీలో ఏమైనా డైరెక్టర్ పోస్టులు వేశారా? వక్ఫ్ బోర్డుకు సంబంధించి 12 జిల్లాలకి వక్ఫ్ బోర్డు చైర్మన్లు వేస్తానని చెప్పినారు. వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్లు వేశారా? ఎక్కడైనా వేశారా? సరే పోనీ వక్ఫ్ బోర్డుకి స్టేట్ కమిటీ ఏదైనా ఫామ్ చేశారా? ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నెల్లూరు జిల్లాకి ఎవరికైనా ఇచ్చారా? ఎందుకు ఈ డూప్ మాటలన్నీ? మీరు ఏమి చేయరు. కొంతమంది చాలామంది నమ్ముకొని ఉండారు. చాలామంది ముసల్మాన్లు నేను చెప్తేనే ఆడ చంద్రబాబు నాయుడు దగ్గర గారి దగ్గర మళ్ళా లోకేష్ గారి దగ్గర నేను సైన్ చేస్తేనే మీకు పోస్ట్ వచ్చిందని బ్లాక్మెయిల్ చేసుకునే పరిస్థితికి దిగజారింది తెలుగుదేశం పార్టీ. అంత దిగజారిన పరిస్థితి ఈరోజు. అదేవిధంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఏం జరిగింది, మేము ఏం చేసాం, మనకు ఫండ్స్ ఎంత వచ్చింది అది చూపించమని చెప్పండి. ఇంకో డిజాస్టర్ చెప్పాలా మీకు? మసీదుల్లో ఇమాము మౌజన్లు ఉంటారు. ఇమాం అంటే మసీద్ని నమాజ్ చదివించే మనిషి, మౌజన్ అంటే మసీద్ టేక్ కేర్. వీళ్ళకి నెలకి జీతాలు ఇస్తారు గవర్నమెంట్. వీళ్ళకి 9 నెలలు అయితే కూడా ఇప్పుడు దాకా జీతాలు ఇవ్వని పరిస్థితి. మొన్న రిలీజ్ చేశారంట, ఇప్పుడు దాకా పడలే. లబో దిబో కొట్టుకుంటున్నారు వాళ్ళు. దాని మీద ఆధారపడేవాళ్ళు ఇమాములు మౌజన్లుగా అసలు 9 నెలల నుంచి ఈలని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రం ఏమి అభివృద్ధి చేస్తారబ్బా? మీరా ఏం చేస్తారు? ఏమి చేయలేరు. వేస్ట్ మాటలు తప్ప. ఈ రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం ఏదైనా జరగాలంటే అభివృద్ధిలో
ముసల్మాన్లకి ఏమైనా న్యాయం జరగాలి, మైనారిటీ సోదరులకి, ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి ఏదైనా చేయాలంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప, జగన్ అన్న తప్ప ఏ ఒక్కరు కాదు అని చెప్తున్నా, సెలవు తీసుకుంటున్నా. A new dawn rises in Stonehouse Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.